ధర్నాలు అనేక ఉద్యమాలు చేసుకొచ్చాం. ఎందుకంటే ఈ రక్కసి సిపిఎస్ కోసం, సిపిఎస్ రద్దు కోసమే. ఈ సిపిఎస్ రద్దు కోసం పోరాటంలో 2017లో మనకి దేశంలోనే మొట్టమొదటిసారి గ్రాట్యుటీ ఫ్యామిలీ ఇచ్చిన మన మొదటి వ్యక్తి కూడా మన సీఎం చంద్రబాబు గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అలాగే 2019కి వచ్చాం. 2019లో ఇదే సీఎం గారు టక్కర్ కమిటీ వేసి సిపిఎస్ రద్దు తర్వాత ఆలోచిద్దాం, మీకు మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆయనే భోజనాలు పెట్టి మాకు టక్కర్ ఐఏఎస్ గారు ఇంట్లో కూర్చోబెట్టి భోజనాలు పెట్టి బదిలాడితే మేము సున్నితంగా తిరస్కరించాం, వద్దని చెప్పాం. ఎంత చేసినా మన చంద్రబాబు నాయుడు గారిని తిరస్కరించి బయటికి రావడానికి కారణం ఏంటంటే ఆనాడు ఒక అబద్ధం పదే పదే రోడ్డు మీద తిరుగుతూ వారంలో చేస్తారని నమ్మితే అబద్ధాన్ని నమ్మి మనం మోసపోయి ఆనాటి సీఎం గారు ఏదైతే మన ముందు ఆఫర్ పెట్టారో టక్కర్ గారి ద్వారా దాన్ని కూడా మనం కాలదన్నుకొని ఏదైతే నమ్మి అబద్ధాన్ని నమ్మి ముందుకెళ్ళామో ఆ అబద్ధం నిట్ట నిలువున మళ్ళీ ముంచింది. 5 సంవత్సరాలు కూడా నరక యాత్ర అనుభవించాం. ప్రతి సంవత్సరం కూడా 2 డిఏలు తీసుకొని డిఏ ఎరియర్స్ తీసుకునే వాళ్ళం, మీకు గుర్తుందో లేదో. ప్రతి 6 నెలలకి ఒక డిఏ ఎరియర్ తీసుకునే వాళ్ళం. గత 5 సంవత్సరాల్లో ఏ ఉద్యోగైనా ఒక్క రూపాయి అయినా ఎరియర్ తీసుకున్నాడా? మిత్రులారా, ఒక్క రూపాయి కూడా ఎరియర్ తీసుకోలేని రాక్షస యుగం ఏదంటే 2019 నుండి 2024 వరకు. ఆ టైంలో మనకి ఏదైతే వాగ్దానం చేసిందో ఆ అబద్ధం వాగ్దానం నెరవేర్చకపోగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వేలాది మంది సిపిఎస్ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి మనల్ని చాలా దారుణంగా హింసించింది. ఆ రోజు చాలా ఎంత బాధాకరమైన విషయం అంటే జీతం 1 తారీఖు జీతం అందుకునేటప్పుడు ఆ ముందు రోజే ఆ పేపర్లో సొంత పేపర్లో అప్పుల కోసం ప్రభుత్వం వెళ్ళిందని, అప్పుల కోసం ప్రభుత్వం వెళ్తుందని, అంటే జీతాలు ఇచ్చే ముందే అప్పులు కనిపించేవి పేపర్లో. మరి 2014లో 12,000 కోట్ల ఆర్థిక లోటుతో సీఎం అయిన చంద్రబాబు గారు 5 ఏళ్లలో ఏ రోజైనా ఆర్థిక లోటు మనం చూపించాడా? అలాంటి చంద్రబాబు గారిని 2019లో ఒక మాయ మాటలు చెప్పి ఒక మోసాన్ని నమ్మి ఒక పాలిచ్చి ఆవుని పక్కన తోసి ఒక దుర్మార్గమైన ఒక గొడ్డిదాన్ని తీసుకొచ్చి మనం కట్టుకున్నాం. దానికి ఏదైతే మనం చేసిన తప్పుకి పశ్చాత్తాపం నిజంగా 5 సంవత్సరాలు నరక యాత్ర అనుభవించాం. సో ఆ నరక యాత్ర తర్వాత మనం తప్పదు, మనకి సీఎంగా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేది, ఉద్యోగుల ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లేది. గతంలో చూసాం 43% ఫిట్మెంట్, ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ ఇలాంటివి అనేకం చూసిన తర్వాత ఇక లాభం లేదు. మనకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మన రాష్ట్రానికి ఉండాలని చెప్పేసి అందరం కూడా పట్టుబట్టి మళ్ళీ మన సీఎం గారిని తెచ్చుకున్నందుకు అప్పటిదాకా మన సిపిఎస్ అకౌంట్లో ఉన్న సంవత్సరం పాటు ఎరియర్స్ సిపిఎస్ కంట్రిబ్యూషన్ ఇవ్వాల. ప్రతి నెల మన జీతంతో కట్ చేసుకునేవాడు. జీతంలో కట్ చేసింది మన ఇండస్ట్రియల్కి వెళ్తేనే కదా మనకి ఆ సెక్యూరిటీలో లాభం వచ్చేది. వెళ్లకుండా సంవత్సరం పాటు దిగకపోతే ఎంత లాస్ అవుతుంది? వచ్చినట్టనే మన కూటమి ప్రభుత్వము మొత్తం ఎరియర్స్ మొత్తం కూడా క్లియర్ చేసింది. కూడాను మన సీఎం సార్కి వినిపించాలని చెప్పేసి జై హో చంద్రబాబు నాయుడు గారు, జై హో చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన గుండె నిండా ఉన్న అటువంటి భావాన్ని వెల్లడించడానికి ఎంత సమయం అయినా సరిపోదు, కానీ కాలాతీతం వల్ల చాలా తక్కువ సమయంలో 4-5 మాటల్లోనే మన కృతజ్ఞతను తెలియజేస్తారని కోరుకుంటున్నాం. మిత్రులారా, 22 సంవత్సరాల నిరీక్షణకు తెరపడినటువంటి సందర్భంలోన ఇంత ఘన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఒక్క 25 నిమిషాలు మీరు సంయమనం పాటించి
మీ సీట్లలోనే మీరు కూర్చొని సహకరించినట్లయితే సభా గౌరవం అన్నది నిలబడుతుంది. కాబట్టి ఒక్క 25 నిమిషాలలోన ఈ కార్యక్రమం పూర్తవుతుంది. సభికులందరూ కూడా, ప్రసంగికులు కూడా సిద్ధంగా ఉన్నారు. నిశ్శబ్దాన్ని పాటించండి. ఒక 25 నిమిషాలు మీరు వెయిట్ చేసినట్లయితే మిగిలిన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందనే సంగతి కూడా ఈ వేదిక నుంచి తెలియజేసుకుంటూ, అటువంటి ప్రభుత్వాన్ని మీరు మంచి మనసుతో ఆశీర్వదిస్తూ, ఓటు వేసే రోజు కాదు, ఈ రోజు నుంచే ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకి సవినయంగా వివరించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి ఈ 2003 ఏదైతే ఉపాధ్యాయుల ఫోరం ఉందో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ధన్యవాదాలు సార్. తదుపరి విజయనగరం నుంచి జి కాశీ విశ్వనాథ్ గారిని మాట్లాడుతుండగా చాలా క్లుప్తంగా, ఎందుకంటే సమయాభావం ఉంది కాబట్టి సమయాభావం వాళ్ళు చాలా క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాయ నమః. ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సిపిఎస్ నుండి ఓపీఎస్కి మారినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ, అందరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు మరియు నమస్కారాలండి. అలాగే 21 సంవత్సరాలు మా ఉద్యోగ న్యాయం జరిగిన రోజు, ఎన్నో కన్నీటి బిందువులకు చిరునవ్వు పూసిన రోజు, మెమో 57 అమలై జీవో 53 వెలువడిన రోజు, చరిత్ర తన పుటలపై స్వర్ణాక్షరాలతో లిఖించిన రోజు, తరాల భవిష్యత్తు కోసం నిలిచిన నిర్ణయం అది. అది ఒక తరం కోసం కాదు, రానున్న తరాల జీవితాల్లో భద్రతకు, భరోసాకు, గౌరవానికి వేసిన శాశ్వత పునాది. సేవలోని ప్రాణం అర్పించిన ఉద్యోగి కుటుంబానికి కన్నీరు కాదు, కుటుంబ పెన్షన్ అందాలని, దానికి తోడు గ్రాట్యుటీ కూడా చేరాలని దేశంలోనే ఆదర్శంగా నిలిచిన నిర్ణయానికి నిలువెత్తు నిదర్శనం మీరు. ఇక్కడ మీరు అంటే మనందరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగి చెమట విలువ తెలిసిన నాయకత్వం, ఉపాధ్యాయుడు మనసును అర్థం చేసుకున్న పరిపాలన, ఆర్థిక పరిస్థితుల లోతు తెలిసిన దూరదృష్టి, కాలం చెప్పకముందే కాలాన్ని చదివిన విజన్. దానికి ఉదాహరణ మనకప్పుడు ఐఆర్ 15% ఇస్తామన్నారు. ఎందుకంటే ఫిట్మెంట్ 23 అప్పటి ఆర్థిక పరిస్థితులను బట్టి అని ఊహించి ఇచ్చారు ఐఆర్. మనకి 27 ఇస్తారంటే మోసపోయి 23 ఫిట్మెంట్కి 23 ఫిట్మెంట్తో రివర్స్ బీఆర్సీ అనుభవించాం. ఆర్థిక పరిస్థితుల లోతు తెలిసిన దూరదృష్టి, కాలం చెప్పకముందే కాలాన్ని చదివిన విజన్, అదే నాయకత్వపు మహోన్నత లక్షణం. ఆగిపోయిన మా కంట్రిబ్యూషన్కు ఊపిరి పోసి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, బకాయిలను క్రమంగా చెల్లిస్తూ, ప్రతి నెల మొదటి తేదీనే జీతం అందిస్తూ, ప్రభుత్వానికి, ఉద్యోగులకు విశ్వాసపు వంతెనగా నిలిచిన పాలనకు మా హృదయపూర్వక వందనాలు. న్యాయం ఎక్కడ ఉంటే అక్కడే నిర్ణయం తీసుకునే ధైర్యం, చట్టం ఎక్కడ చూపితే అక్కడే పరిష్కారం అందించే చిత్తశుద్ధి, దానికి చిరస్మరణీయ ఉదాహరణే మెమో 57 అమలు. 1000 కోట్లు భారమైన న్యాయం భారంగా అనిపించలేదు. వ్యతిరేక స్వరాలు వినిపించిన ధర్మ స్వరం ముందుకు నడిచింది. అందుకే ఈరోజు 11,000 ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల్లో ఆనందం పండుగైంది.